ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. పాడుతా తీయగా చల్లగా అందరికీ నమస్కారం. పాడుతా తీగ సిల్వర్ జూబ్లీ సీజన్ 25 కి స్వాగతం. పాడుతా తీయగా చల్లగా. ఈ దాసరి నారాయణరావు గారి స్పెషల్ ఎపిసోడ్లో నిన్న ముగ్గురు అబ్బాయిలు పాడారు. ఇవాళ మిగిలిన నలుగురు అబ్బాయిలు దాసరి నారాయణరావు గారి పాటలతో మీ ముందుకు రాబోతున్నారు. వచ్చే వారం పిల్లలు ఫోక్ సాంగ్స్ ప్రజెంట్ చేయబోతున్నారు. అవాల్టి ఆ ఎపిసోడ్ అయిన తర్వాత ఈ 14 మందిలో ఇప్పటిదాకా జరిగిన కాంపిటీషన్లో ఏ ఇద్దరికి లీస్ట్ క్యూములేటివ్ మార్క్స్ ఉంటే వాళ్ళిద్దరు ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అవుతారు. కానీ ఎలిమినేట్ అవ్వకుండా బాగా పాడుతూ ఫైనల్స్కి చేరుకున్న వారిలో మొదటి స్థానం గెలుచుకున్న విజేతకు 20 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. అలాగే రన్నర్ అప్కి 5 lakhs బహుమతిగా అందజేస్తారు. మా పాడుతా తీయగా అండ్ మా కంటెస్టెంట్స్ని ఎంకరేజ్ చేస్తున్న ఆర్గనైజేషన్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇవాళ ఈ ఎపిసోడ్లో ఫస్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి కేసీ. డైలాగ్ చెప్పే ముందు మా మామయ్య అత్తయ్య గారు ఉండాలి సార్. ఓహో, మీరు ఒక స్కిట్తోనే వచ్చారన్నమాట. అవును సార్. ఆహా. ఏంట్రా ఈ హడావిడంతా ఏంటి? మా ఆస్తిని స్వాధీనం చేసుకుందామని వచ్చాను. మా అమ్మ అమాయకురాలు కాబట్టి ఆవిడని అవమానించి ఇంటిలో నుంచి తరిమేశారు. ఆ సంగతి నాకు ముందే తెలిసి ఉంటే నేను ఆ ధర్మిశెట్టి శ్రీనివాస్ గారిని ముక్కలు ముక్కలుగా నరికేవాడిని. అయిపోయింది సార్. అత్తయ్య గారు ఏం మాట్లాడలేదు? డైలాగ్స్ లేవు మేడం. అత్తయ్య గారు ఎందుకు పిలిచారు మరి? ఓకే, కొంచెం బడ్జెట్ ఉంది సినిమాలో. ఒక్క లైలా కోసం తిరిగాను దేశం, ఒక్క లైలా కోసం తిరిగాను దేశం. ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. లైలా లైలా లైలా. ఒక మజును కోసం వెతికాను లోకం, ఒక మజును కోసం వెతికాను లోకం. ప్రతి పగలు ప్రతి రాత్రి ప్రతి తలపు అతని కోసం. మజును మజును మజును. ఒక లైలా కోసం తిరిగాను దేశం.
ఆకాశానికి నిచ్చెన వేసి చుక్కల పట్టుకు నడిగాను. లైలా ఏదని, నా లైలా ఏదని, స్వర్గానికి నే దారులు వెతికి ఇంద్రుని పట్టుకు నడిగాను. లైలా ఏదని, నా లైలా ఏదని, దిక్కుల నడుమ నేనుంటే చుక్కలు పట్టుకు తిరిగావు. కన్నుల ముందు నేనుంటే కన్నులు మూసుకు వెతికావు. ప్రతి చూపు, ప్రతి పిలుపు, ప్రతి చోట నీ కోసం, ఒక మజును కోసం వెతికాను లోకం. ప్రతి పగలు, ప్రతి రాత్రి, ప్రతి తలపు అతని కోసం. లైలా లైలా లైలా, ఒక లైలా కోసం తిరిగాను దేశం. పగలు రేయి పందెం వేసి సృష్టిని పట్టుకు బ్రతిమాలాయి. మజును ఏడని, నా మజును ఏడని, రంభా ఊర్వశి ధైర్యం చేసి స్వర్గం విడిచి వచ్చారు. లైలా నేనని, ఆ లైలా నేనని, ఇల్లు వాకిలి వదిలొస్తే రంభా ఊర్వశి అంటావు. నీకోసం నే పుట్టొస్తే ఎవరి వెంటో పడతావు. ప్రతి రాత్రి, ప్రతి పగలు, ప్రతి తలపు నీ కోసం, ఒక మజును కోసం వెతికాను లోకం. ప్రతి పగలు, ప్రతి రాత్రి, ప్రతి తలపు అతని కోసం. మజును మజును మజును, ఒక లైలా కోసం తిరిగాను దేశం. ప్రతిరోజు, ప్రతి రాత్రి, ప్రతి పాట ఆమె కోసం. లైలా లైలా లైలా. జడ్జెస్, ఓవర్ టు యు. కే చరణ్, బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. సూపర్ డూపర్ హిట్ సాంగ్స్లో అంటే అప్పటికి ఇప్పటికీ స్టేజ్ మీద ఎక్కడైనా సరే ఎక్స్ట్రాడనరీగా చప్పట్లు కొట్టించుకునేటటువంటి ఒక పాట దాసనారాయణ గారిది మరోమారు. అండ్ రెండింటిని చాలా బాగా బ్యాలెన్స్ చేసి డ్యూయట్ అయినా సరే సోలోగా పాడుతున్న ఫీలింగ్ లేకుండా యూ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. చరణ్ బాగా పాడావు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. ఆ చివర్లో వచ్చే లైలా అని ఒకటేదో కొంచెం చేసావు, అదొకటి తప్ప మిగతా అంతా బాగుంది. అసలు ఎన్టీఆర్ గారికి పాడితే ఎన్టీఆర్ గారు పాడినట్టుగానే ఉంటుంది, బాలు గారు ఏఎన్ఆర్ గారికి పాడితే ఏఎన్ఆర్ గారు పాడినట్టే ఉంటుంది. అవును సార్. ఎంత ప్రత్యేకమైన కళ అది. ఆ పాటలను అలా ఆస్వాదించాం, అంత బాగుంది. ఆ చివర్లో తప్ప బొబ్బిలిపులి సెన్సార్ అంట చెన్నైలో, అదే రోజు హైదరాబాద్లో రాముడు కథ కృష్ణుడు ఏఎన్ఆర్ డబుల్ యాక్షన్ షూటింగ్ ఇక్కడ ప్రారంభోత్సవం. రెండింటికి దాసరి గారు ఉండాలి ఆ సెన్సార్ సమస్యను పరిష్కరించడానికి. ఎలా అని చెప్పేసి ఆలోచిస్తూ దాసరి గారు ఏఎన్ఆర్ గారిని బతిమాలు ఒప్పించి ఆయన చెన్నై రప్పించి ఆ రోజు బొబ్బిలిపులి సెన్సార్ సమస్యను రాముడు కథ కృష్ణుడు ప్రారంభోత్సవాన్ని రెండు ఏకకాలంలో దాన్ని పరిష్కరించారు. సినిమాల సమస్యల్ని పరిష్కరించడమే కాదు, సినిమాల్లోని కథల్లోని సమస్యలను పరిష్కరించడమే కాదు,
సినిమా కార్మికుల, సినిమా శ్రామికుల జీవితాల్లోని సమస్యను కూడా పరిష్కరించాడు కాబట్టి ఆయన నిజమైన గురువు గారు అయ్యారు. ఆయన ఒక్కరే సినిమా రంగంలో గురువు గారు, ఆయన ఒక్కరే. కేసీ సార్ బాగా పాడమ్మా. కేసీ అని ఇంకొక సింగర్ ఉన్నాడు తెలుసా, కేసీ అని పిలుస్తాం అతన్ని. కృష్ణ చైతన్య సార్. ఆ, అవును సార్. చరణ్లు ఆల్రెడీ కొంచెం కన్ఫ్యూజన్ చేస్తున్నారు కాబట్టి రామ్ చరణ్. సో నేను కేసీని మన చరణ్ పిలవడం బాగుంది. నేను కూడా అలా పిలవన్నా కేసీ అని ఫర్దర్గా. సార్ మీ ఇష్టం సార్, మీ ఇష్టం సార్, పిలవండి సార్. జూనియర్ కేసీ ఎందుకు, కేసీ అంటే అర్థమవుతుంది. చక్కగా పాడవమ్మా. కాకపోతే ఇట్లాంటి హుషారు పాటలు పాడేటప్పుడు ఇంకొంచెం వాయిస్లో కొంచెం స్వీట్గా వినబడేలాగా కేర్ తీసుకోవాలి, లేదా అరుపులుగా వినబడే ప్రమాదం ఉంది. ఇందులో నువ్వేమీ హద్దు దాటి వెళ్ళలేదు, కానీ కొద్దిగా ఒక లైలా కోసం అని ఒకసారి. ఒక లైలా కోసం, ఒక లైలా కోసం, కోసం దగ్గర ఏదో ఒక చోట ఆ స్మూత్నెస్ నువ్వు చూపించావు అనుకో, అది బ్యాలెన్స్ అయిపోద్ది. లేదా టోటల్ పాట అంతా కూడా బ్రైట్గా ఉండకూడదు, అక్కడక్కడ మాధుర్యం ఒలికిస్తూ ఉండాలి. అది బాలుగారు అలాగే చేస్తారు ఆయన. అది నువ్వు గుర్తుపెట్టుకో. ఓకే సార్. బ్రైట్ సాంగ్స్ లేదా ఫోక్ సాంగ్స్ లేదా మాస్ సాంగ్స్ ఇలాంటివి పాడేటప్పుడు గాత్రంలో ఉన్న ఏమంటారు దాన్ని, ఆ సాఫిస్టికేషన్ని వదులుకోకూడదు. ఓకే సార్. అది గుర్తుపెట్టుకోమ్మా. చక్కగా పాడావు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుంత గారు, మా అబ్బాయిలు ఎలా పాడుతున్నారు? బ్రహ్మాండంగా పాడుతున్నారు సార్. ఆ? అమ్మాయిల లోటు కనిపించట్లేదు. అంతేనా? యా, ఒప్పుకుంటున్నారా? యా, ఒప్పుకుంటాను సార్. చలో గైస్, గుడ్ లక్. హీరోయిన్ గారు కూడా ఏమైనా ఒక మాట చెప్తే బాగుంటుంది, పిల్లలకి కొంచెం ఉత్సాహం వస్తుంది. అబ్బాయిలు బాగా పాడుతున్నారని మేమందరం భావించినప్పటికీ అబ్బాయిల్లో ఏదో లోటు అనిపిస్తుంది కాబట్టి ఒక లైలా కోసం తిరిగాని దేశం అంటున్నాడు. అంతేనా? ఇప్పుడు మీలో లోటు లేదనుకో, ఒక లైలా కోసం దేశం అంతా తిరగాల్సిన పనే ఉంది. ఏంటి బోస్ గారు? అవును సార్. అంటే ఇప్పుడు గమనించింది ఏంటంటే అందరూ అబ్బాయిలందరూ అమ్మాయిల కోసం పాట పాడుతున్నారు. అదొక్కటి సవరించుకోవాలి నాన్న, అదొక్కటి చూసుకోండి. లైలా కోసం అంటున్నారు, ప్రేయస్ రావి అంటున్నాడు, పాడనావాని కళ్యాణి. చూసుకోండి, కొంచెం జాగ్రత్త పడండి ఈసారి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఇవాళ ఎపిసోడ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి జయరామ్. సార్ ఇప్పుడు నేను ప్రేమాభిషేకం చిత్రం నుంచి ఏఎన్ఆర్ గారు చెప్పిన డైలాగ్ ఒకటి చెప్పబోతున్నాను. కాకపోతే అందులో ఏఎన్ఆర్ గారు శ్రీదేవి గారికి చెప్పారు. సో సమ్వన్ ఫ్రమ్ ద నువ్వే చెప్పు, ఎవరు రావాలో చెప్పు. గాయత్రి అక్క బాగా డైలాగ్స్ చెప్తుంది. గాయత్రి అక్క శ్రీదేవి. ఇది మొత్తం అబ్బాయిలు పాడాలి ఎపిసోడ్లో అని అనుకుంటే మీరు అక్కల్ని తీసుకొస్తే ఎట్లా? చరణ్, యూ హ్యావ్ నో చాయిస్. సరెండర్ అయిపోతే బెటర్. నేను కూడా ఇందాక బోస్ గారు అడిగినప్పుడు బాగుంది అనడానికి కారణం ఏంటో తెలుసా? అందరూ అమ్మాయిల కోసమే పాడుతున్నారు. అప్పుడు ఆ కాలంలో నాటకాల్లో ఆడవాళ్ళు అలౌ చేయరట, అందుకని అబ్బాయిలనే పిలిపించేవారట. నువ్వు వెళ్ళి కూర్చొని డీసీ నువ్వురా, డిఎస్ ఒకసారి గాయత్రి ఆ డైలాగ్ ఏంటో వాడికి నేర్పించు. చెప్పు గాయత్రి, ఏం చెప్పాలి? చిచ్చి, నువ్వు ఇంత రాక్షసుల్లా ప్రవర్తిస్తావని నేను అస్సలు అనుకోలేదు. చిచ్చి, నువ్వు ఇంత రాక్షసుడు వాడిని నేను అనుకోలే. అది వీళ్ళ టాలెంట్ అబ్బాయిలు. నేను డ్రామా చేయలేను. ఓకేనా? ఆల్ ది బెస్ట్. చిచి, నువ్వు ఇంత రాక్షసుల్లాగా ప్రవర్తిస్తావని నేను అస్సలు అనుకోలేదు. ఎవడు రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు? నువ్వా నేనా? నీ మీద మనసు పడి రాత్రి పగలు నీ ధ్యానంలోనే నీ ఆరాధనలోనే నీ కోసమని తిరిగిన ప్రతిసారి నువ్వేమన్నావు? చీకొట్టి అసహ్యించుకున్నావు. నాన్సెన్స్. మన పేరు నిలబెట్టావు. నాన్సెన్స్.
వందనం అభివందనం నీ అందమే ఒక నందనం వందనం అభివందనం నీ అందమే ఒక నందనం నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందరి పాదాభివందనం 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 వందనం అభివందనం నీ అందమే ఒక నందనం కన్నులు పొడిచిన చీకటిలో ఆరే దీపపు వెలుగుల్లో తీరని ఊహల రేవుల్లో తీరం చేరని పడవల్లో వస్తానని నేను వస్తానని వస్తానని నేను వస్తానని తలపుల తలుపుకు తనువిచ్చి వలపుల గడపకు నడువిచ్చి తలపుల తలుపుకు తనువిచ్చి వలపుల గడపకు నడువిచ్చి ఎదురు చూసిన సారిక అభిసారిక సారీ వందనం అభివందనం నీ అందమే ఒక నందనం జీవితమన్నది 3 నాళ్ళని యౌవనమన్నది తిరిగి రానిదని ప్రేమన్నది ఒక నటనమని నీకంటూ ఎవరున్నారని ఉన్నారని ఎవరున్నారని ఉన్నానని నేను ఉన్నానని ప్రేమ పురాణికి సెలవిచ్చి స్వర్గపురానికి దారిచ్చి ప్రేమ పురాణికి సెలవిచ్చి స్వర్గపురానికి దారిచ్చి సుఖము పోసిన మేనక అభినయమేనక సారీ వందనం అభివందనం నీ అందమే ఒక నందనం నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందరి పాదాభివందనం 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 వందనం అభివందనం నీ అందమే ఒక నందనం తెలుగులో నాగేశ్వరరావు గారికి, తమిళ్లో కమల్ హాసన్ గారికి పాడారు నాన్న ఈ పాట. టోటలీ డిఫరెంట్ కాంపోజిషన్. వందనం అని ఒక మాట తప్ప మొత్తం కంపోజిషన్ అంతా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. జడ్జెస్ ఓవర్ టు యూ. జయరామ్ సార్. బాగా పాడు, చాలా బాగా పాడు. థ్యాంక్ యూ సార్. రెండో చరణంలో ఉన్నారని ఎవరున్నారని ఉన్నానని నేనున్నాను దగ్గర ఆ ఉన్నా అని తర్వాత ఒక చిన్న గమకం ఉంది చూసావా? అబ్బాబ్బా అలా హృదయాన్ని అసలు అలా కదిలించింది. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. నువ్వు ప్రధానంగా గాయకుడివా, ఇంకేమైనా చేస్తావా సంగీతానికి సంబంధించి? సార్ కీబోర్డ్ ప్రోగ్రామింగ్ చేస్తాను. కీబోర్డ్ ప్రోగ్రామ్ చేస్తావు. ఏదైనా బాణీలు స్వరపరుస్తావా? అంటే ఇంకా సాంగ్స్ చేయట్లేదు సార్, అంటే మూవీస్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అవన్నీ చేస్తున్నావు. నాకు అనిపిస్తుంది ఏంటంటే నీకు వయసు ఎంత జయరామ్ ఇప్పుడు? 22 సార్. ఇంకా ఇందులో కొంచెం కష్టపడి ఇంకా కొంచెం కృషి చేస్తే తప్పకుండా నాకెందుకో ఇప్పుడు మన టిప్పు గారి అబ్బాయి సాయి అభ్యంకర్ ఉన్నాడు కదా తమిళ్లో తాజా సంచలనం, అలాగా నువ్వు కూడా ఒక సంగీత కళాకారుడి పుత్రుడిగా నువ్వు కూడా ఆ స్థాయికి వెళ్ళి అలా నిన్ను నువ్వు నిరూపించుకునే అవకాశం నీకు వస్తుందని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంత అంటే సర్వతో ముఖాభివృద్ధి అంటాం కదా, అన్ని రకాలుగా నీలో ఉంది. అది
తప్పకుండా దాన్ని కొంచెం పదును పెట్టుకో, సానబెట్టుకో, మంచి స్థాయికి ఎదుగుతావు నువ్వు. నా అభిప్రాయం, ఆశీర్వాదం కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాకేదో ఒక పర్ఫార్మెన్స్ చూస్తున్నట్టుంది. ఏదో కాంపిటీషన్లో కూర్చున్న ఫీలింగ్ ఏం లేదు ఇక్కడ. వస్తున్నారు, చక్కగా పాడేస్తున్నారు, మంచి మంచి పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అంతే. అంత పర్ఫెక్షన్ అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సింగర్స్ మీరు. ఫీల్డ్లో ప్రోగ్రామింగ్ చేస్తున్నాను అంటున్నావు అండ్ యూఆర్ కంప్లీట్లీ ఇంటూ ఇట్. అంటే నీ ప్రొఫెషన్ అయిపోయింది ఇది ఆల్రెడీ అట్ 22 years. నైస్, థ్యాంక్ యూ. రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. సో చరణ్ గారు, సుంత గారు, సో ఇప్పుడు బాలు గారు 2 languagesలో పాడారని చెప్పారు కదా మీరు. బంధనం మినహాయిస్తే మిగతా అంతా సేమ్ ట్యూన్ అని. తమిళ్లో ట్యూన్ డిఫరెంట్, టోటల్గా ట్యూన్ డిఫరెంట్ టోటల్. గంగేమ్రన్ గారు కంపోజ్ చేశారు, ఇక్కడ చక్రవర్తి గారు తెలుగు. ఓకే, సో ఒక 2 లైన్లు ఏమైనా వినొచ్చా ఏంటి? తప్పకుండా మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. జయరామ్ చాలా చక్కగా పాడామ్మా. థ్యాంక్ యూ సార్. కీబోర్డ్ ప్రోగ్రామ్ చేస్తావు, అది దాంట్లో కూడా నువ్వు ఉద్యోగంలో ఉన్నావు కాబట్టి ఒక చిన్న నాకు ఈ పాటలోంచి గుర్తొచ్చిన విషయం చెప్తా. ఇందులో మధ్యలో సారీ అన్నావు కదా 2 సార్లు. వందనం కూడా సారీగా, సారీతోనే స్టార్ట్ అవుతుంది. అది నీకు స్వర్గానం ఉందిగా. సో శ్రీను అని ఒక ఆయన ఉండేవాడు, మ్యాండ్లిన్స్ ఇట్లాంటి రకరకాల ఇన్స్ట్రుమెంట్ అన్నీ మల్టిపుల్, ఒక 50 ఇన్స్ట్రుమెంట్ అన్న వాయిస్తాడు. చెన్నైలో ఉన్నప్పుడు తను నాతో చెప్పిన విషయం ఏంటంటే, నేను సంగీతం నేర్చుకున్నానంటే సరిగమ పదని అని 7 స్వరాలు ఉన్నాయి, కానీ నేను 7 స్వరాలని నమ్ముకోకుండా కేవలం 2 స్వరాలను నమ్ముకుని నేను ఉన్నాను ఈ ఇండస్ట్రీలో, నేను బ్రతుకు సాగిస్తున్నా అన్నాడు. ఏంటా 2 స్వరాలు అన్నాను అంటే సారీ అన్నాడు. అంటే ఏదైనా ప్రోగ్రామ్ చెప్పినప్పుడు ఆలస్యంగా వస్తే సారీ అంటాం, వాళ్ళు ఓకే ఓకే అని చెప్పి లోపల కానిస్తారు, సర్దుకుపోతారు. మీకు ఏదైనా ఒక పాటకి మేము ఇంతే ఇవ్వగలమా, ఈ సినిమాకి బడ్జెట్ లేదు, ఇదే ఉందంటే సరి అంటాను, అంటే ఓకే అని. సో ఈ సారీ సరి అనే 2 స్వరాలు నన్ను నా జీవితాన్ని నడిపిస్తున్నాయని చెప్పాడు సరదాగా. అట్లాగా అది గుర్తొచ్చింది ఎందుకో. అదేవిధంగా ఇందులో నువ్వు పాడిన దాంట్లో ప్రేమన్నది ఒక నటనమని అన్నావు కదా, ఆ వాక్యం వినగానే అట్లాంటి పాట దాసనారాయణ గారి పాట ఒకటి నాకు పాడాలని నాకు కూడా ఒక మోటివేషన్ వచ్చింది. క్యా బాత్ హై. సో ఎస్ సార్, ఇక్కడున్న వాళ్ళందరి అనుమతితో, రాజ్యకారుల సహకారంతో నేను కూడా ఒక దాసనారాయణ గారు నాకు ఇష్టమైన పాట నేను పాడబోతున్నాను. ప్లీజ్ డూ సార్. ఇక్కడికి వస్తారా? ప్లీజ్. నువ్వు పాడిన తర్వాత. అవునా? ఓకే, నువ్వు వెళ్ళి కూర్చో, చాలా పనులు ఉన్నాయి ఇక్కడ. సార్ ప్లీజ్ ఇఫ్ యూ క్యాన్ మా వేదిక మీదకి వచ్చి మీకు నచ్చిన దాసనారాయణరావు గారి పాట పాడవలసిందిగా ప్రార్థన. అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం, అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం, వింత నాటకం. అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం, వింత నాటకం. ఎవరు తల్లి ఎవరు కొడుకు, ఎందుకు ఆ తెగని ముడి, కొన ఊపిరిలో ఎందుకు అణగారని అలజడి, కరిగే కొవ్వొత్తిపై కనికరం ఎవ్వరికి, కరిగే కొవ్వొత్తిపై కనికరం ఎవ్వరికి, ఎవ్వరికి. అవి కాలుతున్నా, అవి కాలుతున్నా వెలుగులే కావాలి అందరికీ, అందరికీ. అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం, వింత నాటకం, వింత నాటకం.
థ్యాంక్ యూ సో మచ్ సార్. దాసరి నారాయణరావు గారితో మీరు సినిమాలు చేసిన అనుబంధం ఏమైనా ఉందా సార్? యాక్చువల్గా నాకు ఫస్ట్ సినిమా ఛాన్స్ ఇద్దామని కౌరు పంపించింది దాసనారాయణరావు గారే. పిచ్చోడి చేతిలో రాయి ఆ సినిమా పేరు. అది సినిమా బయట రాలేదు. పురాణం సూర్య అని డైరెక్టరు, దాసరి గారు ప్రొడ్యూసర్గా ఉండి తారక ఒక బ్యానర్ మీద ఆయన తీద్దామని చెప్పి నన్ను పిలిచారు. కంపోజింగ్ చేయించారు. 2-3 పాటలు ఓకే అని. నల్లా నల్లాని కళ్ళ అందులోదే నాన్నగారు రాసింది. అది అలా ఆగిపోయింది. దాని తర్వాత దాన్ని సై సినిమాలో వాడాం. అది ఎందుకో కొన్ని కారణాల వల్ల బయటకు రాలేదు. తర్వాత ఆయన మళ్ళీ ఇంకోసారి పిలిపించారు. మళ్ళీ 2-3 సార్లు ప్రయత్నాలు చేస్తారు. కానీ ఎందుకో ఒక్కొక్కసారి మనం ఎక్కడో దానే ఏంటది దానే పే లిఖా హై ఖానే వాలో కా నామ్. సో మనకి మన టాలెంట్ని గుర్తించి అవకాశం ఇవ్వాలని ఒకళ్ళకి అనిపించినా అది మళ్ళీ రాసి పెట్టింది ఎక్కడో ఉంటుంది అది. సో రామోజీరావు గారి సినిమా ద్వారా నేను వెలుగులోకి రావాలని రాసి పెట్టింది, అలా వచ్చింది. బట్ తర్వాత మళ్ళీ దాసరి గారికి నేను సినిమాలు చేశాను. మీరు ట్యూన్ చెప్పిన తర్వాత ఆయన లిరిక్ రాసేవారండి? చాలాసార్లు ఆయనే లిరిక్ ఇచ్చేవారు. ముందుగా ఇచ్చేసారు. దానికి కప్పదాటురా యవ్వనం, రెప్పపాటురా జీవితం, ఇది తెలియని నీ పయనం, పేరు లేని ఉత్తరం, ఊరు పేరు లేని ఉత్తరం అని ఒక పల్లవి రాసిచ్చారు నాకు. నేను ఎప్పుడు అసిస్టెంట్గా ఉన్నప్పుడు. దీనికి నువ్వు ట్యూన్ చేసుకురా అన్నారు. నాకు ఆడిషన్ అనమాట. నేను 10 రకాల ట్యూన్లు చేసే దానికి. అందులో ఆయన ఒకటి బాగా నచ్చింది. ఈ పాట గురించి ఎవరికి తెలియదు. ఒకసారి ఏదైనా సి మేజర్ ఉండి మామూలు తుంబ కాంగోనాడుగా కొంచెం ఫాస్ట్ కొంచెం ఫాస్ట్. ఇది నేను చేసిన ట్యూన్ దానికి. కప్పదాటురా యౌవనం, రెప్పపాటురా జీవితం, ఇది తెలియని నీ పయనం, పేరులేని ఉత్తరం, అది ఊరు పేరు లేని ఉత్తరం, కప్పదాటురా యౌవనం. ట్యూన్ ఆయన బాగా నచ్చింది. సరే నేను మ్యూజిక్ డైరెక్షన్ ఛాన్స్ ఇస్తానని చెప్పి ఈ పిచ్చోడి చేతిలో రాయి అనే దానికి ఇచ్చారు. ఆ రాయి విసరలేదు, అది ఎక్కడ తగలలేదు. కానీ ఆయన నాకు ఛాన్స్ ఇద్దామనుకున్న ఆయన సదుద్దేశం, ఆయన నన్ను గుర్తించిన విధానం మాత్రం నా మనసులో అది అలా ఉండిపోయింది. అది ఒకసారి బొంబాయి పీరియడ్ బాలమురళీకృష్ణ కంపోజ్ చేసే టైంలో జయలలిత ఫిల్మ్ సిటీలో కీరవాణి గారు మేమందరం కూర్చున్నాము. కంపోజ్ చేస్తున్నప్పుడు ఒక పత్రికా ప్రకటన వచ్చింది. ఏంటంటే దాసరి గారు ఇచ్చారు, నా తర్వాత చిత్రంలో, నేను దర్శకత్వం వహించబోయే తర్వాత చిత్రంలో హీరో కీరవాణి గారు అని చెప్పేసి. అందరూ అసలు కీరవాణి గారు హీరోగా నటిస్తున్నారని చెప్పేసి అందరు ఇంకా పరిశ్రమ అంతా చర్చలు. తర్వాత 15 రోజులకు ఆయన మళ్ళీ ఒక ప్రకటన ఇచ్చారు. ఏంటంటే హీరో అంటే హీరో కాదు, ఆయన సంగీత దర్శకుడు, సంగీత దర్శకుడే హీరో, సంగీతమే హీరో కాబట్టి అలా ఇచ్చానని చెప్పారు. సంగీతమే నిజమైన హీరో, సాహిత్యమే నిజమైన హీరో అని చెప్పగలిగిన నిజమైన దమ్మున్న దర్శకులు దాసరి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇవాళ ఈ దాసరి నారాయణరావు గారి స్పెషల్ ఎపిసోడ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి స్వరాగ్. డైలాగ్ వినిపిస్తావా? సరే సార్. నీ ఇష్టం, నువ్వు ఎలాగంటే అలాగా, నువ్వే చెప్పు సార్. అంటే కొంచెం ఎమోషనల్ సాంగ్ కదా సార్, పాడిన తర్వాత డైలాగ్. వీళ్ళందరూ ముందు డైలాగ్ చెప్పి తర్వాత పాడాలి అన్నదే మనం ముందు నుంచి ప్లాన్ పెట్టుకున్నాం. నిన్న ఆ ఎపిసోడ్లో ఫస్ట్ అనౌన్స్ చేసిందే డైలాగ్ చెప్పి దాని తర్వాత పాట పాడాలి అని. ఇప్పుడు నేను ఎలా కనపడుతున్నాను నేను నీకు? మీరేమనుకుంటున్నారు నేను చెప్పాలా సార్? చెప్పు చూద్దాం. ఈ కోర్టులో ఒక తీర్పు అంటే ఈ కోర్టులో వేసిన శిక్ష పై కోర్టులో మారొచ్చు, ఆ కోర్టులో వేసిన శిక్ష ఆ పై కోర్టులో మారొచ్చు. అంటే ఈ కోర్టుకి ఆ కోర్టుకి సంబంధం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నీకు ఈ డైలాగ్ గుర్తు ఉండొచ్చు, ఉండకపోవచ్చు.
సునీత గారు వేసే మార్కులకి, చంద్రబోస్ గారు వేసే మార్కులకి, కిరమణి గారు వేసే మార్కులకి సంబంధం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నాకు అదేం ప్రాబ్లం లేదు సార్. ఈ డైలాగ్కి నా పర్ఫార్మెన్స్కి మార్క్స్కి సంబంధం లేకపోతే చాలు సార్. కోర్టుకి, తీర్పుకి న్యాయం మారుతుంటే కోర్టుకి, తీర్పుకి ఇంత వ్యత్యాసం ఉంటే మీ కోర్టుకి, తీర్పుకి ఇంత వ్యత్యాసం ఉంటే మీ న్యాయస్థానంలో న్యాయం ఉన్నట్టా లేనట్టా యువర్ ఆనర్? నీకు మటుకు ఈ డైలాగ్ గుర్తు లేనట్టే. जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी ఏ తల్లి నిన్ను కన్నదో, ఏ తల్లి నిన్ను కన్నదో, ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా. जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी నీ తల్లి మోసేది నవమాసాలేరా, ఈ తల్లి మోయాలి కడవరకురా, కట్టే కాలే వరకురా. ఆరునో తల కొరివితో తీరేనురా, ఈ రుణం ఏ రూపాన తీరేనురా. ఆ రూపమే జవానురా, త్యాగానికి మరో రూపు నువ్వురా. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి గుండెకు తెలుసు గుండె బరువెంతో, ఆ గుండెకే తెలుసు గుండె కోత బాధెంతో. నీ గుండె రాయి కావాలి, ఆ
గుండెల్లో ఫిరంగులు మ్రోగాలి. మనిషిగా పుట్టిన ఓ మనిషి మారాలి నువ్వు రాక్షసుడిగా. మనుషుల కోసం, ఈ మనుషుల కోసం, నీ మనుషుల కోసం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, స్వర్గాదపి గరీయసి. జడ్జెస్ ఓవర్. త్వర సార్ చాలా ఇప్పటివరకు నువ్వు ఈ సీజన్లో ఎన్ని పాటలు పాడావు? సార్ 4 పాడాను సార్. దిస్ ఇస్ ద 5th one సార్. నాకు అన్నిటికంటే ఈ పాట బాగా అమితంగా నచ్చింది. నాకు చాలా బాగా పాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ముఖ్యంగా భావోద్వేగం, ఆ పాటలోని భావాన్ని ఉద్వేగభరితంగా ఆలపించిన విధానం నాకు చాలా నచ్చింది. ముఖ్యంగా చరణాల మొదటి చరణంలో నీ తల్లి మోసేది నవమాసాలేక, ఈ తల్లి మోయాలి కడవరకురా, కట్టె కాలే వరకురా, ఆ రుణం తలకొరివితో తీరేనురా, ఈ రుణం ఏ రూపాన తీరేనురా అన్నారు. అంటే ఉపమానాలు లేవు, పోలికలు లేవు, అలంకారాలు లేవు, ఆడంబరాలు లేవు. అలంకారాలు, ఆడంబరాలు, అట్టహాసాలు ఏమి లేకుండా దాసరి గారు సూటిగా మనసులో అనుకున్నది కాగితం మీద పెట్టారు, అక్షరాల్లో పెట్టారు. అది దాసరి గారి శైలి. జననే జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటే రామరావణ యుద్ధం అయిపోయిన తర్వాత లక్ష్మణుడు అన్నట్ట రాముడితో, అన్నా లంక స్వర్ణపురి చాలా అందంగా ఉంది, మనం ఇక్కడే ఉందామా అంటే రాముడు, వద్దు నాన్న, అపి స్వర్ణమయీ లంక నమే రోచతి లక్ష్మణ, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. లంక స్వర్ణంతో చేసిందైనా కూడా మనకొద్దు, మన జనని మన జన్మభూమి మనకు స్వర్గం కంటే గొప్పది, ఇంకా స్వర్ణమైన మన స్వర్గం అని అక్కడి నుండి వచ్చిన మాట. దాన్ని పల్లవిగా పెట్టుకుని దాసరి గారు పాట రాసిన విధానం, నువ్వు దాన్ని ఆలపించిన విధానం అద్భుతం, అద్భుతం, అద్భుతం. మనస్ఫూర్తిగా నీకు నా అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్. అద్భుతంగా పాడావు స్వరాగ్. థ్యాంక్ యూ మ్యామ్. ఈ రోజున ఈ ప్రదర్శన చాలా ప్రత్యేకంగా ఉండడానికి నీ కుటుంబం రావటం కూడా ఒక కారణం అని అనుకోవచ్చా? అయిపోయిన వెంటనే అటు చూసి నీ ఆవిడ పరిచయం చేస్తావా? ఎవరు వచ్చారు? కమ్ గీత. కమ్ గీత. గీత రండి. ఈజ్ మై జూనియర్. నా కొడుకు సుజన్ కృత్విక్, మా కొడుకు పేరు. సుజన్ కృత్విక్. మా మదర్ పుణ్యవతి గారు, మా వైఫ్ శ్రీగీత. శ్రీగీత, నమస్తే. సో ఇవాళ మదర్ సెంటిమెంటల్ సాంగ్ పాడాను. మా మదర్ ఉన్నారు, మా బుడ్డోడు మదర్ కూడా వచ్చారు. వెరీ నైస్. బాగా పాడా. ఆవిడ కన్నీళ్ళే చెప్తున్నాయి ఎంత బాగా పాడాడో. ఆవిడ కళ్ళలో నీళ్ళే చెప్తున్నాయి. ఆ కుటుంబం అంటే ఆవిడకి ఎంత ఇష్టమో. కుటుంబం కోసం ఏమైనా చేస్తుంది అమ్మ. కుటుంబం నిలబడడం కోసం, పిల్లలు ఒక స్థాయికి వెళ్ళడం కోసం ఏమైనా చేస్తుంది అమ్మ. ఆ అమ్మకి ప్రతిరూపం ఇప్పుడు స్టేజ్ మీద మనం చూస్తున్నాం. ఒక్కటే మాట చెప్పగలండి, ఈటీవీకి ఏమి ఇచ్చిన రుణం తీరదు. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ అది అవకాశం రాదు. అందులో మీరు ఏడవకండి, వాడు హ్యాపీగా ఉన్నాడు, మేమందరం ఉన్నాం, మేము చూసుకుంటాము. అండ్ బాగా తనే చూసుకుంటాడు అందరినీ. ఓకే, మీరేం కంగారు పడుతుంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ విచ్చేసినందుకు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఎంజాయ్ ద షో. హీరోయిన్ గారు ఓవర్ సార్. బాబు, ఉద్వేగభరితమైన ఈ చక్కటి పాట మరొకసారి మా చెవులకి పరిచయం చేశావు, ధన్యవాదాలు. అట్లాగే ఆ క్రమంలో కుటుంబ సంబంధాలలో ఉండే భావోద్వేగాలని, అనుబంధాలను కూడా మాకు పరిచయం చేశావు, మీ అమ్మగారిని, అబ్బాయిని కూడా. అందుకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నువ్వు పాడింది పాట అని నేను అనుకోవట్లేదు, అది ఒక కీర్తన. ఎందుకంటే ఉత్కృష్టమైనటువంటి విషయాలను పొగిడిన కీర్తన అది.
స్వమాతని స్వదేశాన్ని పొగిడినటువంటి స్వరాగ్ కీర్తన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. ఇవాల్టి దాసరి నారాయణరావు గారి స్పెషల్ రౌండ్లో ఆఖరి కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి డి శ్రీనివాస్. రెడీ, యాక్షన్. బాబుల పేరు చెప్తే గుబు గుయ్యమంటదిరా కుయ్య. ఈ ఊర్లో బడి కట్టింది మా నాన్న, గుడి కట్టింది మా నాన్న, ధర్మాసుపత్రి కట్టింది మా నాన్న, ధర్మసత్రం కట్టింది మా నాన్న. ఈ ఊర్లో రైట్స్ అన్ని నాటిరా, ఖబర్దార్. సురాయ్ చూసావా డైలాగ్ ఎలా మర్చిపోకుండా చెప్పాడు. ఈ ఊర్లో లాస్ట్ డైలాగ్ ఏంటి వేసినది? ఈ ఊర్లో అరే గుర్తులేదు ఒకటి, మళ్ళీ ఒకసారి మన ఫస్ట్. లేలే బాబా నిద్దురలేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా, రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ శరణాలను చెరగ తలుపు తీసెరా బాబా. లేలే 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 బాబా నిద్దురలేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా. వేగు చుక్క తిలక మెట్టి వేద మంత్ర పూలు పెట్టి వేగు చుక్క తిలక మెట్టి వేద మంత్ర పూలు పెట్టి పాదసేవ చేసుకునే వేళ దాటిపోయేనని ప్రశ్న వేయకుంటే మంచిదే. ఇద్దరికి పెద్ద కొడుకంటే ముద్దేలే తండ్రికి, అందుకని గుండె నీ గురుపీఠమైనది, ఆరాధ్య దైవమని కొనియాడుతున్నది. అంతకు మించిన భాగ్యమేదిరా బాబా. లేలే బాబా నిద్దురలేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా, రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ చరణాలను చెరగ తలుపు తీసెరా బాబా. లేలే బాబా నిద్దురలేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా. నీలకంఠ స్వామిలో నిండుకున్న జ్యోతివై, సత్యమైన వెలుగులో దత్తాత్రేయ రూపమై, లోకములు కాచే తండ్రివి నీవేనని రూపములనేకములైన శ్రీ సాయివి.
శాంతి నెలవులై ఎన్నంటి నువ్వు ఉంటే లోటే లేదుగా బాబా లేలే బాబా నిద్దురలేవయ్యా ఏలే స్వామి మేలుకోవయ్యా రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ చరణాలను చెరగ తలుపు తీసెరా బాబా లేలే బాబా నిద్దురలేవయ్యా ఏలే స్వామి మేలుకోవయ్యా. ధర్మిశెట్టి శ్రీనివాస్ సార్. చాలా చక్కగా పాడావు. మధ్యలో సెకండ్ చిన్న రాగం మారినట్టుంది కదా బృందావనం సునీత? వస్తుంది సార్ ఆ? బృందావనం వస్తుంది సార్. బృందావనం. సో చాలా నీట్గా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ లేలే బాబా నిద్ర లేవయ్యా పాట మేమందరం పాడాం. మేమందరం అంటే ఎవరు అనుకుంటున్నావు? నేను, కొంతమంది హీరోలు, హిందీ హీరోలు, అసిస్టెంట్ డైరెక్టర్లు, కొంతమంది ప్రొడ్యూసర్లు, హీరోయిన్లు, రైటర్లు, లిరిక్ రైటర్లు, ఇట్లా మేమందరం కలిపి పాట పాడాం. ఎక్కడ అనుకుంటున్నావు? సార్. ఏదైనా గుళ్ళోనా? కాదు, తారక ప్రభు కాంప్లెక్స్ అని ఒకటి ఉండేది, సార్. డైరెక్టర్స్ కాలనీ, చెన్నై. అక్కడ దాసనారాయణరావు గారు ఆయన గదిలో ఉండేవారు. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా బయట కనీసం నాకు తెలిసి ఒక 150 కార్లు అన్నీ అక్కడ పార్క్ చేసి ఉండేవి. బాంబే నుంచి వచ్చిన హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, ఇక్కడ వాళ్ళు మెడ్రాస్లో ఉన్న హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, అవకాశాల కోసం వెయిట్ చేస్తున్న ఆర్టిస్టులు, సింగర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ అలా కొలువుదీరి ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ ఏంటంటే ఒక 1 minute దాసనారాయణరావు గారితో ఇంటర్వ్యూ కావాలి, ఛాన్స్ కోసం, లేకపోతే వాళ్ళు చేసిన పని రిపోర్ట్ చేయడం కోసం. ఒక మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే 8 గంటలు నిద్రపోవాలంటారు డైటీషియన్లు, డాక్టర్లు చెప్పే మాట అది. నేను ఎందుకు చెప్తానంటే దాసరి గారు కూడా నిద్రపోయేవారు కాదు. ఆయన మరి ఇన్ని వందల సినిమాలకి ఆయన కథ రాయాలి, మాటలు రాయాలి, పాటలు రాయాలి, డైరెక్ట్ చేయాలి, ప్రొడ్యూస్ చేయాలి, కొత్త వాళ్ళకి ఛాన్స్లు ఇవ్వాలి, వాళ్ళు చేసిన అవన్నీ వింటూ ఉండాలి, ఆ డైలాగ్స్ అన్నీ విని ఓకే చేయాలి పాటలు. మేము పడిగాపులు కాస్తూ ఉండేవాళ్ళం. మరి ఆయన నిద్రపోకపోయినా ఆరోగ్యం ఎలా మెయింటైన్ అయ్యింది చెప్పనా? కోడి కునుకు అంటారు. కోడి కునుకు అంటే ఇట్లా ఒక్క నిమిషం నిద్రపోవడం, మళ్ళీ లేవడం. ఎక్కడ ఖాళీ దొరికినా సరే ఇలా నిద్రపోయేవారు ఆయన. మళ్ళీ ఇలా లేచి ఏంటి అన్నాడు. సో ఆయన మాకు టైం ఇవ్వాలి, మేము చేసిన పాటలను, రాసిన వీటిల్లో ఆయన విని ఓకే చెప్పాలి అనే ఆకాంక్షతో మేము అక్కడ పడిగాపులు కాస్తూ మేమందరం మనసుల్లో పాడుకున్న పాటే ఇది. ఇప్పుడు నువ్వు పాడావు, లేలే బాబా నిద్దురలేవయ్యా. ఆయన అప్పుడప్పుడు నిద్ర లేచి మాకేసి చూసి బాగుంది అనేవారు. ఆయన స్లీప్ మేనేజ్మెంట్, ఎందుకంటే ఎంత బిజీ ఆయన, మొత్తం ఇండస్ట్రీ అంతా అక్కడ పడిగాపులు కాసేవారు. ఆ వైభవాన్ని నేను కళ్ళారా చూశాను. ఏ డైరెక్టర్ కూడా అటువంటి వైభవం నేను చూడలేదు. శ్రీనివాస్ సార్. బాగా పాడావు, చరణాలు చాలా బాగా పాడావు శ్రీను. సార్. పల్లవే కొంచెం మెరుగులు పెట్టాల్సిన అవసరం అనిపించింది నాకు. చరణాలు చాలా బాగా పాడావు, చాలా నచ్చింది. తర్వాత నువ్వు చరణాల్లో ఎంత అంటే ఒక అవలీలగా, అనాయాసంగా పాడావు. పల్లవి వచ్చేసరికి మళ్ళీ కొంచెం ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపించింది. అది ఒక్కసారి మళ్ళీ సవరించుకోవాలి. చాలా మంచి పాట, చాలా మంచి పాట. సరేనా? థ్యాంక్ యూ సార్. సెకండ్ చరణం నుంచి చాలా అద్భుతంగా అనిపించిందమ్మా నాకు. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకొంచెం అలర్ట్నెస్ ఉంటే బాగుండు అనిపించింది. లాస్ట్లో ఏదో మెరుపులో ఒకటి మెరిసింది, ఏంటి అది బాగుంది. ఆ సస్టైన్ నోట్స్ వినిపించట్లేదు. ఆ బ్రెత్ మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంటే. ఓకే ఓకే. బట్ చాలా చాలా మంచి పాట పాడావు. ఇప్పుడు సార్, మొత్తం ఈ ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మొత్తం 7 పాటలు ఉంటే 5 పాటలు దాసరి గారు రాశారు, 2 పాటలు ఒకటి వేటర్ గారు, ఒకటి జానల్ గారు రాశారు. అసలు దాసరి గారు రచయిత ఎందుకు అయ్యారు, ఎలా అయ్యారంటే, ఏదో ఒక సినిమాకి వేటర్ గారితో రాయించిద్దామని చెప్పేసి కూర్చున్నారు. గురుగారిని రమ్మని హోటల్లో పెడితే 2-3 రోజులు ఎదురు చూస్తే వేటర్ గారు హోటల్ నుంచి జంప్ లేరు అక్కడ. ఇంకా రికార్డింగ్ సమయం ఆసన్నమైంది. ఆత్రేయ గారిని బలవంతంగా పట్టుకొని తీసుకొచ్చి హోటల్లో పడుకోబెట్టి మెల్లిగా కోడైరెక్టర్ చెప్పారంట, గురుగారు కూడా జంప్ అయిపోతారు, జాగ్రత్తగా ఉండాలి, మనం తాళం వేసిండి రాత్రి అన్నారట. కోడైరెక్టర్ తాళం వేసి పొద్దునే వచ్చేసరికి ఆత్రేయ గారు హోటల్లో లేరు, రూమ్లో లేరు. ఏంటి తాళం వేసినా కూడా ఎలా మాయమైపోయారని చూస్తే కిటికీలోంచి జంప్ అయిపోయారంట ఆత్రేయ గారు. ఇంకెలా అని చెప్పేసి ఇంకా లాభం లేదు, రచయితలు ఎవరు లేరు, ఇంక మనమే కూర్చోాలని చెప్పేసి
దాసరి గారే రికార్డింగ్కి సమయం దగ్గర పడిందని మొత్తం 5 పాటలు రాశారు. ఆ సినిమా పేరు బుచ్చి బాబు. ఇది దాసరి గారే స్వయంగా నాకు చెప్పారు. బ్యూటిఫుల్లీ సంగ్రా. Thank you, sir. ఆల్ ద బెస్ట్. సో సునీత మ్యామ్, మీ వల్ల మీరు జానకమ్మ గారి రౌండ్లో అమ్మాయిలతో పాడించుకున్నారు. మేము ఇప్పుడు చంద్రబోస్ గారు అబ్బాయిలతో పాడించారనమాట మీకు ఛాలెంజ్గా. ఎవరు గెలిచారనుకుంటున్నారు? ఒక డైలాగ్ చెప్తా. అమ్మాయిలు కాదు అబ్బాయిలు కాదు, పాట గెలిచింది. ఓయ్యో క్యా బాతే రే. అబ్బాయిలే గెలిచారు. ఎందుకంటే నేను చెప్తాను, పాట గెలవడం అనేది అందరూ చెప్పేదే. మీరెవరు మర్చిపోయిన విషయం ఒకటి చెప్తాను. ఓకే, అమ్మాయిలు చక్కగా పాడారు, అబ్బాయిలు చక్కగా పాడారు. బట్ ఇద్దరికీ కూడా చక్కటి వాద్య సహకారం అందించిన వాళ్ళు అందరూ అబ్బాయిలే. ఇంకొకసారి దాసరి నారాయణరావు గారిని తలుచుకుంటూ ఇవాళ ఈ చిన్నారులు నివాళులు అర్పించినట్టుగా ఆయనకి పాటలు ప్రజెంట్ చేశారు. మళ్ళీ వచ్చే వారం ఫోక్ సాంగ్స్తో వీళ్ళల్లో అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మీ ముందుకు రాబోతున్నారు. అంతవరకు వెయిట్ అండ్ సీ. నేను మీ ఎస్పి చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా